హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాటనీ. నీట్ ఎంసెట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను దృష్టిలో ఉంచుకొని మనము బాటనీ సంబంధించి క్లాసెస్ చూస్తున్నాం. ఇందులో భాగంగా జూనియర్ ఇంటర్మీడియట్ బాటనీ సంబంధించి బయోలాజికల్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో ఉన్నాం. ఇందులో ఆర్హెచ్ విటేకర్ చేసినటువంటి క్లాసిఫికేషన్లో కింగ్డమ్ ఫంగై గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఫంగై సంబంధించి ఇంట్రడక్షన్ క్లాసెస్ చెప్పుకున్నాం. సో ఈరోజు సెషన్లో వాటికి సంబంధించిన క్లాసెస్లో కొన్ని చూద్దాం. నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. మీ నుంచి ఎక్కువ లైక్స్ అయితే కోరుకుంటున్నాను. అది ఒకటే మీరు సబ్మిట్ చేయాల్సిన సపోర్ట్ నాకు. ఓకే, సెషన్లోకి వెళ్దాం. సో క్లాస్ ఫైకోమైసిటీస్. ఇక్కడ మనం చూస్తే మెంబర్స్ ఆఫ్ ఫైకోమైసిటీస్ ఆర్ ఫౌండ్ ఇన్ aquatic habitats and on decaying wood in moist and damp places. సో ఇక్కడ ఏంటిది, ఆక్వాటిక్ హ్యాబిటాట్స్లో మనకు ఫైకోమైసిటీస్ కనిపిస్తున్నాయి. ఇక మనం గుర్తుంచుకోవాలి, మైసిటీస్ అనేది ఫంగస్ సంబంధించినది. సో ఫైకో అంటేనే మనకు స్టడీ ఆఫ్ ఆల్గే, కాల్డ్ యాజ్ ఫైకాలజీ అని మనం డిస్కస్ చేసి ఉంటాం. సో ఫైకాలజీ స్టడీ ఆఫ్ ఆల్గే, అందువల్ల దీన్ని మనం కామన్గా ఆల్గల్ ఫంగై అని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆల్గల్ ఫంగై. సో ఫైకోమైసిటీస్, ఫైకో అంటేనే ఫైకాలజీ నుంచి ఫైకోని తీసుకున్నాం. సో స్టడీ ఆఫ్ ఆల్గే ఈజ్ కాల్డ్ ఫైకాలజీ మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి దీన్ని మనం కామన్గా ఆల్గల్ ఫంగై అని కూడా అంటారు, ఈ ఫైకోమైసిటీస్ క్లాస్ సంబంధించిన ఫంగస్ను. కాబట్టి ఇక్కడ మెంబర్స్ ఆఫ్ ఫైకోమైసిటీస్ ఇవి ఎక్కడో కనిపిస్తాయి, దీస్ ఆర్ ఆక్వాటిక్ ఇన్ నేచర్, ఆక్వాటిక్ హ్యాబిటాట్స్ ఎక్కువ కనిపిస్తాయి. అలాగే డికేయింగ్ వుడ్, కుళ్ళిపోతున్నటువంటి వుడ్ మీద, అది కూడా మాయిస్ట్ అండ్ డ్యాంప్ ప్లేసెస్, తడిగా తేమగా ఉన్నటువంటి ప్లేసెస్లో ఏదైతే వుడ్ డికేయింగ్ జరుగుతూ ఉంటుందో దాని మీద ఇవి ఫైకోమైసిటీస్ ఫంగల్ మెంబర్స్ కనిపిస్తాయి. అలాగే సమ్ ఆర్ ఆబ్లిగేట్ పారాసైట్స్ ఆన్ ప్లాంట్స్. ఏంటిది ఆబ్లిగేట్ పారాసైట్ అంటే ఏమి, దే డిపెండ్ ఆన్ అనదర్స్, సో అదర్ ఆర్గానిజమ్స్, వాటిని మనము పారాసైట్స్ అంటున్నాం. ఆబ్లిగేట్ పారాసైట్ అంటే ఏమి, దే డిపెండ్ ఆన్ అనదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో వితౌట్ దోస్ హోస్ట్ ప్లాంట్ దే కెనాట్ సర్వైవ్. సో హోస్ట్ లేకపోతే ఇవి బ్రతకలేవు. సో అలాంటి పారాసైట్స్ను ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటాం. సో వాటి యొక్క లైఫ్ సైకిల్ అంతా కూడా, లైఫ్ అంతా కూడా పారాసైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, హోస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల అలాంటి ఆర్గానిజమ్స్ని ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటున్నాం. ఇవి ఆబ్లిగేట్ పారాసైట్స్ ఆన్ ప్లాంట్స్, అంటే కొన్ని ప్లాంట్స్ మీద పెరుగుతూ ఉన్నాయి అనమాట. సో దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆల్గల్ ఫంగై. ద మైసీలియం ఈజ్ ఏసెప్టేట్. ఏసెప్టేట్ మీన్స్ సెప్టా ఈజ్ ఆబ్సెంట్. సో బిఫోర్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ కండిషన్ మనం ఏమంటాం, సీనోసైటిక్ అంటే ఏమి, ఇక మనకు ఈ మైసీలియం ఏదైతే ఉందో, ఈ హైఫే ఏదైతే ఉందో, ఈ హైఫే లోపల ఎలాంటి సెప్టా అనేది ఉండదు. సెప్టా లేకపోతే అలాంటి కండిషన్ మనం ఏమంటున్నాం, సీనోసైటిక్ కండిషన్ అంటున్నాం. ఇలాంటి సీనోసైటిక్ కండిషన్లో సైటోప్లాజంలో మోర్ దెన్ 1 న్యూక్లియస్లు కనపడతాయి, కనిపిస్తాయి. అంటే మల్టీన్యూక్లియేట్ ఏసెప్టేట్ కండిషన్ ఉన్నటువంటి ఈ హైఫేను మనం ఏమంటున్నాం, సీనోసైటిక్ కండిషన్ అంటున్నాం. ఇలాంటి సీనోసైటిక్ కండిషన్ మనం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫైకోమైసిటీస్ ఫంగల్ మెంబర్స్లో కనిపిస్తుంది. సో ఏసెక్షువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై జూస్పోర్స్. ఏసెక్షువల్ రిప్రొడక్షన్ దేని ద్వారా జరుగుతుంది, జూస్పోర్స్ ద్వారా జరుగుతుంది. Asexual reproduction takes place by zoospores. Zoospores are motile. సో స్పోర్స్కి ఎప్పుడైతే ఫిలమెంట్ ఉంటుందో దాన్ని మనము ఏమంటాం, జూస్పోర్స్ అంటాం, మొటైల్ జూస్పోర్స్. సో జూస్పోర్స్ అన్నీ కూడా మొటైల్సే. సో కాబట్టి ఫ్లజెల్లా ఉంటుంది వాటికి. సో ఆర్ బై అప్లోనోస్పోర్స్కి నాన్ మొటైల్, అంటే వీటికి ఫ్లజెల్లా ఉండదు. ఫ్లజెల్లా ఉంటే జూస్పోర్స్ అని, ఫ్లజెల్లా లేకపోతే అప్లోనోస్పోర్స్ అని అంటాం. జూస్పోర్స్ కావచ్చు, అప్లోనోస్పోర్స్ కావచ్చు, ఫైకోమైసిటీస్లో కనిపించే ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే స్పోర్స్ అవి, జూస్పోర్స్, అప్లోనోస్పోర్స్. సో జూస్పోర్స్ మొటైల్, అప్లోనోస్పోర్స్ ఆర్ నాన్ మొటైల్. సో వీటి ద్వారా ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అలాగే దీస్ స్పోర్స్ ఆర్ ఎండోజీనస్లీ ప్రొడ్యూస్డ్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎండోజీనస్, ఎక్సోజీనస్ అని మనకి ఫంగల్ క్లాసెస్లో కొన్ని కనిపిస్తాయి. సో ఫైకోమైసిటీస్లో మనకు స్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద బాడీ, ఇట్ మీన్స్ స్పొరాంజియం లోపల ఫామ్ అవుతాయి. అలాంటి వాటిని మనం ఏమంటాం, ఎండోజీనస్లీ. మరికొన్ని ఆర్గానిజమ్స్లో ఉదాహరణకు ఆస్కోమైసిటీస్లో మనకు అవుట్ సైడ్ ద బాడీ కనిపిస్తాయి, అలాంటి వాటిని ఎక్సోజీనస్ అంటాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫైకోమైసిటీస్. కాబట్టి ఈ ఫైకోమైసిటీస్లో స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎండోజినస్లీ. సో దే ప్రొడ్యూస్డ్ ఇన్ స్పొరాంజియం. ఎక్కడ ఫామ్ అవుతుంది, స్పొరాంజియంలో స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఆ స్పోర్స్ లోపల కాబట్టి ఎండోజినస్లీ. అండ్ జైగోస్పోర్స్
జైగోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ టూ గమేట్స్. రెండు గమేట్స్ కలవడం వల్ల ఏర్పడే మనము స్పోర్ని జైగోస్పోర్ అంటాం. మామూలుగా మనం ప్లాంట్స్లో జైగోట్ అంటాం, ఇక్కడ జైగోస్పోర్ అంటున్నాం. సో దీస్ గమేట్స్ మే బీ సిమిలర్. ఇవి ఎలాంటి గమేట్స్? రెండు గమేట్స్ కలిగిసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? జైగోస్పోర్ ఫామ్ అవుతుంది అంటున్నాం. సో జైగోస్పోర్ అనేది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. అయితే ఇక్కడ మనకు దీస్ గమేట్స్ మే బీ సిమిలర్ అంటే ఒకే విధంగా ఉండవచ్చు. అలా ఉంటే ఆ గమేట్స్ని ఐసోగమేట్స్ లేదా ఐసోగ్యామస్ అంటున్నాం, లేదా వేరే వేరే విధంగా ఉండవచ్చు డిస్సిమిలర్. సో వీటిని అనైసోగ్యామస్ ఆర్ ఊగ్యామస్ అంటున్నాం. అంటే ఒకటి స్మాల్ ఒకటి లార్జ్ ఆ విధంగా ఉండవచ్చు. అలాంటి వాటిని దాన్ని డిస్సిమిలర్ లేదా అనైసోగ్యామస్ లేదా ఊగ్యామస్ అని కూడా అంటాం. అంటే ఊగ్యామస్లో మనకు డిస్సిమిలర్ గమేట్స్ ఉంటాయి, ఐసోగ్యామస్లో సిమిలర్ గమేట్స్ ఉంటాయి, అనైసోగమేట్స్లో డిస్సిమిలర్ గమేట్స్ ఉంటాయి. ఇది మనం కొద్దిగా ఈ టర్మ్స్ బాగా గుర్తుంచుకోవాలి. సో some common examples are mucar. So mucar belongs to class Phycomycetes. Mucar belongs to class Phycomycetes. సో మనకు లేదా mucar belongs to algal fungi. అలాగే మ్యూకార్లో మనకు ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? త్రూ జూస్పోర్స్ ఆర్ అప్రోనోస్పోర్స్. సో ఇవన్నీ మనము ఇలాంటివి గుర్తుంచుకోవాలి. అలాగే రైజోపస్. సో రైజోపస్ ద బ్రెడ్ మోల్డ్. కామన్ దీన్ని ఏమంటున్నాం? బ్రెడ్ మోల్డ్ అంటున్నాం. బ్రెడ్స్ మీద ఇది స్పాయిల్ చేస్తూ మోల్డ్స్ని బూజులని ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని బ్రెడ్ మోల్డ్ అంటున్నాం రైజోపస్ని. సో రైజోపస్ బిలాంగ్స్ టు క్లాస్ ఫైకోమైసిటీస్. సో రైజోపస్ని కామన్గా మనం ఏమనొచ్చు? ఆల్గల్ ఫంగై అనొచ్చు ఇక్కడ మనం. సో అలాగే అల్బుగో ఈజ్ ఏ పారాసైటిక్ ఫంగై ఆన్ మస్టర్డ్. ప్రీవియస్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం. మస్టర్డ్ లీవ్స్లో వైట్ స్పాట్స్ని ఇది కలిగిస్తుంది. సో వైట్ స్పాట్స్ ఆన్ మస్టర్డ్ లీవ్స్ కాజ్ బై అల్బుగో ఏ ఫైకోమైసిటీస్. సో ఇది ఫైకోమైసిటీస్ సంబంధించింది. ఇక మనకు పిక్చర్లో చూస్తే ఈ పిక్చర్లో ఫస్ట్ మనకు కనిపిస్తున్నది మ్యూకార్ అలాగే అస్పర్జిల్లస్. ఏ పిక్చర్ మనకు మ్యూకార్, రెండవది అస్పర్జిల్లస్. అయితే అస్పర్జిల్లస్ అనేది ఆస్కోమైసిటీస్ సంబంధించింది. సో మ్యూకార్ అనేది మనకు ఫైకోమైసిటీస్ సంబంధించింది. అలాగే మనకు రెండవ క్లాస్ ఆస్కోమైసిటీస్. కామన్లీ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ శాక్ ఫంగై. చాలా గుర్తుంచుకోవాలి. ఫైకోమైసిటీస్ ఇందాక మనం డిస్కస్ చేసింది ఫైకోమైసిటీస్, దాన్ని కామన్లో ఏమంటున్నాం? ఆల్గల్ ఫంగై అంటున్నాం. ఫైకోమైసిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్గల్ ఫంగై. ఆస్కోమైసిటీస్ కామన్లీ కాల్డ్ యాజ్ శాక్ ఫంగై. సో ఏఎస్సి ఆస్కోమైసిటీస్లో ఏఎస్సి ఉంది, ఎస్ఎస్సిలో ఈ వర్డ్స్ లెటర్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకోవాలి ఏఎస్సి. సో ఇక్కడ ఎస్సిఎస్సి ఉంది. సో ఆస్కో ఇక్కడ శాక్ ఫంగై. సో ద ఆస్కోమైసిటీస్ ఆర్ యూనిసెల్యులార్ అంటే యూనిసెల్యులార్ ఉండవచ్చు. ఎగ్జాంపుల్ ఈస్ట్. సో ఈస్ట్ మనం కామన్గా సైంటిఫికల్ నేమ్ వచ్చేసి సాకరోమైసిస్ సెర్విసి అంటున్నాం. సో సాకరోమైసిస్ ఇది ఏం చేయాలి? యూనిసెల్యులార్ ఫంగై ఆస్కోమైసిటీస్. ప్రీవియస్ క్లాస్ మనం డిస్కస్ చేస్తున్నాం ఈస్ట్ సంబంధించి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మేక్ ఆఫ్ బ్రెడ్ అండ్ బీర్ తయారీలో మనం యూజ్ చేస్తున్నాం. అలాగే మరికొన్ని మల్టీ సెల్యులర్ కూడా ఉన్నాయి. అంటే యూనిసెల్యులర్ ఉన్నాయి, మల్టీ సెల్యులర్ ఉన్నాయి ఆస్కోమైసిటీస్లో. యూనిసెల్యులర్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈస్ట్, మల్టీ సెల్యులర్కి ఎగ్జాంపుల్ వచ్చేసి పెనిసిలియం. సో పెనిసిలియం నోటేటమ్ ఇది ఒక ఫంగస్. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. పెనిసిలియం నోటేటమ్ అనేది ఒక ఫంగస్. దాని నుంచి పెనిసిలిన్ అనే ఒక యాంటీబయోటిక్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దే ఆర్ సాప్రోఫైటిక్, డీకంపోజర్స్, పారాసైటిక్ ఆర్ కోప్రోఫిలస్. సో సాప్రోఫైట్స్ కావచ్చు, డీకంపోజర్స్ కావచ్చు, కుళ్ళిపోతున్న వాటి మీద పెరుగుతాయి. పారాసిటిక్ హోస్ట్ మీద పెరుగుతుంది. కోప్రోఫిలస్ అంటే దే గ్రోయింగ్ ఆన్ డంగ్ అంటే కుళ్ళిపోతున్న పేడ మీద ఈ కౌ డంగ్ కావచ్చు, ఏవైనా సరే డంగ్ మీద పెరిగితే వాటిని మనం ఏమంటాం? కోప్రోఫిలస్ అంటాం. సో కోప్రోఫిలస్ బిలాంగ్స్ టు ఆస్కోమైసిటీస్ అంటున్నాం. అలాగే మైసీలియం ఈజ్ బ్రాంచ్డ్. మైసీలియంకి బ్రాంచెస్ ఉంటాయి అండ్ సెప్టా ఉంటుంది. ఇందాక మనము ఫైకోమైసిటీస్ డిస్కస్ చేసుకున్నాం. ఫైకోమైసిటీస్లో హైఫే ఉంటుంది, అయితే లోపల ఈ హైఫే లోపల మనకు సెప్టా అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం ఆస్కోమైసిటీస్ సంబంధించి. ఆస్కోమైసిటీస్లో సెప్టా అనేది ఉంటుంది. సో సెప్టా అనేది ఉంటుంది కాబట్టి బ్రాంచెస్ ఉంటాయి, అలాగే సెప్టేట్ కండిషన్ కూడా ఉంటుంది. సెప్టా లేకపోతే సీనోసైటిక్ కండిషన్ అంటున్నాం. ఫైకోమైసిటీస్లో మనకు కనిపించింది సీనోసైటిక్ కండిషన్. అయితే ఆస్కోమైసిటీస్లో సీనోసైటిక్ లేదు, ఎందుకంటే సెప్టా ఈజ్ ప్రెజెంట్. సో ద ఏసెక్షువల్ స్పోర్స్
ఆర్ కొనిడియా. కొనిడియా అంటే ఏమి, ఇది స్పోర్స్, ఏసెక్షువల్లో పాల్గొనే స్పోర్ట్స్ మనం ఇక్కడ ఏమంటున్నాం, కొనిడియా అంటున్నాం. సో కొనిడియా ప్రొడ్యూస్డ్ ఎక్సోజినస్లీ ఇందాక మనం డిస్కస్ చేసింది ఫైకోమెస్టిస్లో ఎండోజినస్లీ అన్నాం, అక్కడ స్పోర్స్ జూస్పోర్స్. సో ఏమైనా సరే స్పోర్స్ ఫైకోమెస్టిస్లో ఎండోజినస్ అంటే స్పొరాంజియం లోపల ఫామ్ అవుతాయి. ఇక్కడ ఆస్కోమెస్టిస్లో స్పోర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కొనిడియా. ఈ కొనిడియా ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆన్ ద స్పెషల్ హైఫే కాల్డ్ యాజ్ కొనిడియోఫోర్స్లో ఫామ్ అవుతుంది. కొనిడియోఫోర్స్ మీద కొనిడియా ఫామ్ అవుతుంది. సో కొనిడియోఫోర్స్ అంటే ఇలా పొడవుగా ఉంటుంది కొనిడియోఫోర్, దీని మీద కొనిడియా ఫామ్ అవుతుంది. ఈ విధంగా బయట వైపు ఫామ్ అవుతున్నాయి. అలా ఉంటే దానిని ఏమంటాం, ఎక్సోజినస్ కండిషన్ అంటాం. సో ఈ విధంగా కొనిడియోఫోర్ ఉంటే దీని మీద కొనిడియా, ఇవన్నీ కూడా ఏంటి, స్పోర్స్. ఈ స్పోర్ట్స్ పేరు ఏంటిది, కొనిడియా అంటున్నాం. ఈ స్పోర్ట్స్ పేరే కొనిడియా. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాలి, ఫైకోమెస్టిస్లో కొనిడియా స్పోర్స్ కొనిడియా స్పొరాంజియం లోపల ఫామ్ అవుతాయి. ఇక్కడ ఆస్కోమెస్టిస్లో మనం డిస్కస్ చేస్తున్నాం, దీన్ని శాక్ ఫంగై అంటున్నాం. వీటిలో మాత్రం మనకు స్పోర్స్ అవుట్ సైడ్ ద బాడీ అంటే బాడీ బయట ఫామ్ అవుతాయి. ఈ ఏరియా మనం ఏమంటున్నాం, కొనిడియోఫోర్ అంటాం. ఈ కొనిడియోఫోర్ పైన మనకు కొనిడియంలు ఫామ్ అవుతున్నాయి. సో కొనిడియా ఆన్ జర్మినేషన్ ప్రొడ్యూస్ మైసిలియం. కొనిడియాలో ఎప్పుడైతే బయటికి స్ప్రెడ్ అయ్యి అనుకూలంగా ఉన్న వాతావరణం గ్రో అయినప్పుడు ఏమవుతుంది, ఇది ఒక ఫిలమెంట్ను ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని ఏమంటాం, మైసిలియం అంటున్నాం. సో కొనిడియా నుంచి మనకు బాడీ ఫామ్ అవుతుంది, మైసిలియం అంటున్నాం. డ్యూరింగ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏ డైకారియోటిక్ ఫేజ్, చాలా ఇంపార్టెంట్. డైకారియోటిక్ ఫేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే రీప్రొడక్షన్లో మనకు ఎన్ని రకాలుగా జరుగుతుంది దీంట్లో అనే దాంట్లో అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ జరగాలనుకున్నప్పుడు రెండు హైఫేలు దగ్గర వచ్చి కలుస్తాయి. కలిసినప్పుడు న్యూక్లియస్ ఫ్యూజన్ అనేది జరగదు. న్యూక్లియస్ ఇదొక హైఫే, ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉంది, ఇదొక హైఫే, ఇదొక దీనికి సంబంధించిన న్యూక్లియస్లు ఉంటుంది. అయితే ఇక్కడ సైటోప్లాజం మాత్రమే ఫ్యూజ్ అవుతుంది, కానీ ఈ న్యూక్లియస్లు మాత్రం అట్లే ఉంటాయి. అంటే ఈ సెల్లో న్యూక్లియస్లు రెండు అలాగే ఉంటాయి, సైటోప్లాజం మాత్రమే ఫ్యూజ్ అవుతుంది. ఇలాంటి కండిషన్ను మనం ఏమంటున్నాం, డైకారియోటిక్ ఫేజ్ అంటున్నాం. అంటే ఇక్కడ న్యూక్లియస్లు ఫ్యూజ్ అయి ఉండవు, డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి, 2n కండిషన్ n+n కండిషన్లో ఉంటాయి. సో విత్ ఆస్కోజినస్ హైఫే ఈజ్ ఫార్మ్డ్, ఆస్కోజినస్ హైఫే ఈజ్ ఫార్మ్డ్. సో దీన్ని మనం ఆస్కోజినస్ హైఫే అంటాం. సో సెక్షువల్ స్పోర్స్ ఆర్ కాల్డ్ ఆస్కోస్పోర్స్. సెక్షువల్గా ఫామ్ అయ్యే స్పోర్ట్స్ని ఆస్కోస్పోర్స్ అని, విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎండోజినస్లీ ఇన్ శాక్ లైక్ అసై అంటాం. మనం పిక్చర్ కూడా చూపిస్తే వీలైతే ఇక మనకు ఈ డైకారియోటిక్ ఫేజ్ ఫామ్ అయిన తర్వాత లోపల అనేవి ఇక్కడ ఈ అసైలో ఈ విధంగా మనకు స్పోర్ట్స్ ఫామ్ అవుతాయి, వీటిని ఆస్కోస్పోర్స్ అంటాం. సో ఆస్కోమెస్టిస్ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏర్పడే ఈ స్పోర్ట్స్ని ఆస్కోస్పోర్స్ అంటాం. ఇవి లోపల ఫామ్ అవుతున్నాయి, ఈ ఆస్కోస్పోర్స్ మాత్రం లోపల ఫామ్ అవుతున్నాయి. కొనిడియా అనేది బయట ఫామ్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. సో ఈ శాక్లైక్ అసే ఈ సింగులర్ కండిషన్ ఆస్కస్ అంటున్నాం. క్యారియోగమీ అండ్ మియాసిస్ అక్కర్ ఇన్ అసై, అంటే వీటిలో మనకు క్యారియోగమీ జరుగుతుంది. అంటే ఎంతవరకు డైకారియోటిక్ ఫేజే కనిపిస్తుంది. ఇక్కడ మనకు టూ న్యూక్లియస్ ఏవైతే ఉన్నాయో రెండు ఫ్యూజన్ జరుగుతుంది, దాన్ని మనము న్యూక్లియస్ ఫ్యూజన్ క్యారియోగమీ అంటున్నాం. సో క్యారియోగమీ అంటున్నాం. సో ముందుగా మనకు ప్లాస్మోగమీ జరుగుతుంది, ఆ తర్వాత క్యారియోగమీ జరుగుతుంది. ప్లాస్మోగమీ వల్ల డైకారియోటిక్ ఫేజ్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత క్యారియోగమీ జరుగుతుంది. సో దీస్ అసై ఆర్ అరేంజ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్ని మనకు ఫామ్ చేస్తాయి. అయితే ఒక్కొక్క ఫ్రూటింగ్ బాడీ పేరు ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అందులో మనకు దీస్ ఆర్ అసై ఆర్ అరేంజ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ యాజ్ ఆస్కోకార్ప్. ఈ ఫ్రూటింగ్ బాడీ పేరు ఆస్కోకార్ప్. ఇక మనకు ఆస్కోస్పోర్స్ అంటే సెక్షువల్ స్పోర్ట్స్ మనం ఆస్కోస్పోర్స్ అంటున్నాం. వీటి వల్ల ఫామ్ అయ్యే ఫ్రూటింగ్ బాడీని ఆస్కోకార్ప్ అంటున్నాం. ఇక్కడ మనకు ఈ ఆస్కోకార్ప్లో 3 టైప్స్. ఆస్కోకార్ప్ అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా ఫామ్ అయ్యే ఫ్రూటింగ్ బాడీని ఆస్కోకార్ప్ అంటున్నాం. ఇవి ఆస్కోమైస్టిస్లో కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ద గ్లోబోజ్ ఆస్కోకార్ప్ వితౌట్ ఏపికల్ ఓపెనింగ్, ద గ్లోబోజ్ ఆస్కోకార్ప్ వితౌట్ ఏపికల్ ఓపెనింగ్. సో ఇందాక మనం చూసినాం, వితౌట్ ఏపికల్ ఓపెనింగ్ ఈజ్ కాల్డ్
క్లిస్టోథీషియం ఎలా ఉంటుంది నేను మీకు పిక్చర్లో చూపిస్తాను. క్లిస్టోథీషియం. అలాగే ఫ్లాస్క్ షేప్డ్, ఇందాక మనం క్లిస్టోథీషియం అంటే ఏమి గ్లోబోజ్ అన్నాం కదా, గ్లోబోజ్ స్ట్రక్చర్ ఇది. అయితే ఫ్లాస్క్ షేప్డ్ ఆస్కోకార్ప్ ఎలా ఉంటుంది, ఇంకో ఆస్కోకార్ప్ ఎలా ఉంటుంది, ఫ్లాస్క్ షేప్లో ఉంటుంది. దానికి ఏపికల్ ఓపెనింగ్ ఉంటుంది, దీనికి వితౌట్ ఏపికల్ ఓపెనింగ్. క్లిస్టోథీషియంకి ఓపెనింగ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేదానికి ఏపికల్ ఓపెనింగ్ ఉంటుంది. దాని పేరేంటి, పెరిథీషియం. పెరిథీషియం ఈజ్ ఏ ఆస్కోకార్ప్. పెరిథీషియం ఈజ్ ఏ ఫ్రూటింగ్ బాడీ. పెరిథీషియం ఫామ్ ఇన్ ఆస్కోమైస్టిస్ ఫంగల్ మెంబర్స్. అలాగే కప్ ఆర్ సాసర్ షేప్డ్ ఆస్కోకార్ప్ కాల్డ్ యాజ్ అపోథీషియం. అపోథీషియం ఎలా ఉంది, కప్ షేప్ ఆర్ సాసర్ షేప్. గ్లోబల్ షేప్లో ఉండేది క్లిస్టోథీషియం. గ్లోబల్ షేప్లో ఉండేది క్లిస్టోథీషియం, దీనికి రంధ్రం ఉండదు. ఫ్లాస్క్ షేప్లో ఉండేది పెరిథీషియం, వీటికి ఏపికల్ ఓపెనింగ్ ఉంటుంది. సాసర్ షేప్ లేదా కప్ షేప్లో ఉండేది అపోథీషియం. ఓకే, వీటి పిక్చర్స్ మీకు చూపిస్తాను. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ అస్పర్జిల్లస్. ఏంటిది, ఆస్కోమైస్టిస్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. అస్పర్జిల్లస్ క్లావిసెప్స్, పెనిసిలియం అండ్ న్యూరోస్పోరా. ఇక్కడ మనకు 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అస్పర్జిల్లస్, క్లావిసెప్స్, పెనిసిలియం, న్యూరోస్పోరా. ఈ 4 ఎగ్జాంపుల్స్ సంబంధించినవి ఇక్కడ ఆస్కోమైస్టిస్ సంబంధించింది. అలాగే న్యూరోస్పోరా, ఇక్కడ మనకు న్యూరోస్పోరా చాలా ఇంపార్టెన్స్ ఉంది బాటనీలో. సో న్యూరోస్పోరా ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్. బయోకెమికల్ వర్క్లో కానీ జెనెటిక్ అంటే ఇవన్నీ కూడా రీసెర్చ్ వర్క్లో ఈ న్యూరోస్పోరాను ఎక్కువగా యూజ్ చేస్తారు. బయోకెమికల్ వర్క్లో కావచ్చు, జెనెటిక్ వర్క్లో కావచ్చు, న్యూరోస్పోరాను ఎక్కువగా యూజ్ చేస్తారు. మెనీ మెంబర్స్ లైక్ మోరెల్స్, ట్రఫెల్స్ ఆర్ ఎడిబుల్ అండ్ కన్సిడర్డ్ డెలికేసియస్. అంటే రుచికరమైనవి, తినదగినటువంటి మనకు ఈ ఫంగస్లో మోరెల్స్ అండ్ ట్రఫెల్స్ ఈ క్లాస్ ఆస్కోమైస్టిస్కి సంబంధించినవి. ట్రఫెల్స్, మోరెల్స్ ఆస్కోమైస్టిస్ క్లాస్ సంబంధించినవి. ఇందులో డెలికేసియస్ అంటే రుచికరంగా ఉంటాయి. అలాగే న్యూరోస్పోరా గుర్తుంచుకోవాలి మనము, ఎందుకంటే బయోకెమికల్ జెనెటిక్ వర్క్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, రీసెర్చ్ వర్క్లో కూడా. అలాగే పెనిసిలియము, క్లావిసెప్స్, అస్పర్జిల్లస్ ఈ గ్లోబోస్ షేప్లో ఉంటే క్లిస్టోథీషియం అని, ఫ్లాస్క్ షేప్లో ఉంటే పెరిథీషియం అని, సాసర్ షేప్ లేదా కప్ షేప్లో ఉంటే అపోథీషియం అని 3 రకాలుగా ఉన్నాయి.